హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ డాడ్స్ కిచెన్. చాలా క్రిస్పీగా అండ్ సాఫ్టీగా ఉండే వెజ్ మంచూరియా రెసిపీని రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఒక బిగ్ సైజ్ క్యాబేజీని మనం తీసుకొని దాన్ని మధ్యగా కట్ చేసి ఇలా కట్ చేసిన తర్వాత క్యాబేజీలో ఉండే ఈ హార్డ్ పోర్షన్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి ఈ విధంగా కట్ చేసి తీసేద్దాం. ఆ తర్వాత మిగిలిన క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపించిన విధంగా మనం ఇలా ఫైన్ చాప్స్ కట్ చేసేసుకుందాం. ఈ విధంగా మనం క్యాబేజీ అంతటిని కట్ చేసేసుకొని మనం రెడీ చేసేసుకుందాం. ఓ 2 మీడియం సైజ్ క్యారెట్లను తీసుకొని వాటి తొక్క తీసేసి వాటిని కూడా సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. చూసారు కదా, మనం సన్నగా తరుక్కున్న క్యాబేజీ, క్యారెట్ ఈ రెండింటిని కూడా ఒక బౌల్లో తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల మైదా, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకున్న దాంట్లో నీళ్ళు అయితే వేయకూడదు, ఎందుకంటే క్యాబేజీలో నీళ్ళు ఉంటాయి. సో ఆ వాటర్ సరిపోతుంది. ఇంకా మనకు అవసరం పడితే మనం చూసుకొని వేసుకోవాలి, ముందుగా అయితే వాటర్ వేయద్దు. మిక్సర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసేసుకొని ఒకసారి ఈ విధంగా మనం బాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో లేదో చూసుకుందాం. ఈ విధంగా మనకి బాల్ ఫామ్ అయ్యే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా కలుపుకొని ఒక దగ్గర పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి బాల్స్ని ఈ విధంగా మనం వేయించుకుందాం. ఫ్లేమ్ని అయితే మీడియంలోనే ఉంచండి. హై ఫ్లేమ్లో పెడితే మంచూరియన్ బాల్స్ అనేవి బయట నుండి రంగు వచ్చేస్తాయి, కానీ లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. అది టేస్ట్ అస్సలు బాగోదు. సో మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా మనం వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద బాల్స్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుందాం. చూసారు కదా, నెక్స్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్న సాసులన్నింటినీ కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. మన రెసిపీ డ్రై ఐటెం కాబట్టి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న స్టార్చ్ సిరప్ని కూడా మనం ఇందులోనే యాడ్ చేసేద్దాం. ఈ విధంగా మనం మంచూరియాకి కావాల్సిన గ్రేవీని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మంచూరియన్ బాల్స్ని కూడా యాడ్ చేసేద్దాం. ఈ విధంగా మొత్తం అన్నిటిని కూడా యాడ్ చేసేసిన తర్వాత మనం లో ఫ్లేమ్ మీద ఇలాగా టాస్ చేసుకుంటూ గ్రేవీ అన్నిటిని బాల్స్ అన్నిటికీ ఈక్వల్గా పట్టించేద్దాం. లాస్ట్గా మనం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ తోటి మనం ఈ విధంగా ఒకసారి మనం కలిపేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీగా, చాలా సాఫ్టీగా రెస్టారెంట్ స్టైల్లో మంచూరియా రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో, లోపల నుండి చాలా సాఫ్ట్గా, బయట నుండి క్రిస్పీగా మనకి మంచూరియా రెసిపీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.